నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో తప్పకుండా నీకు అర్థమైంది. గతంలో నేను అన్యాయం అయిపోయాను అని ఫీల్ అయిన వాళ్ళకి ఇప్పటికే కొంత అర్థమైంది. ఒకవేళ అది అలా జరగకుండా ఉంటే, నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఇలా ఉండేవాడిని కాదు ప్రవ్వా, నాకు అర్థమైంది, నువ్వు ఇందుకేనా ఇలాంటి పరిస్థితిని అనుమతించావు, నీకు స్తోత్రం అని కొంతమంది ఇప్పుడు దేవుణ్ణి, ఒకప్పుడు నాకు అన్యాయం చేశావని సనిగినోళ్ళు ఇప్పుడు దేవుణ్ణి గట్టిగా హత్తుకునేటువంటి మెట్టును కూడా కొంతమంది కలిగి ఉన్నారు ఇప్పటికే. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్ గా అన్యాయం ఫీల్ అవుతుంటే, దేవుని ముందు నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంటే, భవిష్యత్తులో తప్పకుండా యోసేపు కనువిప్పు కలిగినట్లు, యోబుకు కనువిప్పు కలిగినట్లు నీకు కూడా కనువిప్పు కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి. సో ఇక్కడ మూడవ పాఠం ఏం నేర్పుతున్నాడు శిష్యులు?